నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు జీతాలు అందక కుటుంబ భారాన్ని భరించలేక రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లోకిని రవి, మెట్పల్లి ప్రాంతవాసిని. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా కొనసాగినప్పటికీ పోయిన చివరి సంవత్సరంలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా మా స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగింది ప్రభుత్వం. అలాగే మన గౌరవ కమిషనర్ గారు శ్రీ కృష్ణ ఆదిత్య గారు డిస్టర్బ్ అయిన వాళ్ళకి వేరే ఒక చోట అడ్జస్ట్మెంట్ అయ్యేలా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 10 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కడ వేరే అవకాశాలు లేక, ఎక్కడ వేకెన్సీస్ లేక మేము ఇంటి వద్దే ఉంటూ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకెందుకంటే మనం వేరే పని చేసుకోలేం, బతకలేక వేరే అవకాశాలు లేవు. కాబట్టి మనము గత 10-12 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా కొనసాగుతూ మనం దాన్నే నమ్ముకొని వేరే దేని పరంగా సమయాన్ని కేటాయించక ప్రొద్దున 9:30కి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు కూడా జూనియర్ కాలేజీలోనే ఉంటూ మార్నింగ్ తంబేస్తూ ఈవినింగ్ తంబేసి రావడం వల్ల వేరే వాటికి మొగ్గు చూపకుండా ఓన్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే మా సేవలను అందించాము. అయితే గత సంవత్సరంలో పనిచేసిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల నుండి ఈ అకాడమిక్ ఇయర్ 4 నెలల వరకు మొత్తం 8 నెలల జీతాలు కూడా రాకపోవడం వల్ల పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక బయట అప్పులు చేస్తూ జీవితాన్ని వెళ్ళదీయడం జరుగుతుంది. అంతేకాకుండా బయట ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం మమ్మల్ని వేరే ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేస్తా అన్న ఉద్దేశంతో మేము ఎక్కడ ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఎలాంటి అవకాశాలను చూసుకోలేక దీని మీద ఆధారపడి ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇంటి వద్దే ఉండి ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం ఇకనైనా స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, అలాగే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా డిస్టర్బ్ అయిన వాళ్ళకు కూడా సెకండ్ పోస్ట్ కింద ఎక్కడైతే స్ట్రెంత్ ప్రాతిపదికన ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడ 2వ పోస్ట్ కింద వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. గౌరవనీయులైన శ్రీ కృష్ణాదిత్య కమిషనర్ సార్ గారికి చేతులెత్తి దయచేసి కోరుకుంటున్నామండి. మాకు పోయిన సంవత్సరం జీతాలతో పాటు ఈ సంవత్సరం 8 నెలల వరకు జీతాలు రాకపోవడం వల్ల పిల్లలను పోషించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులను పడాల్సి వస్తుంది. దయచేసి మాకు నిధులు కేటాయించి బడ్జెట్ శాంక్షన్ చేసి మా జీతాలను చెల్లించవలసిందిగా ప్రాధేయపడుతున్నామండి. నా పేరు లోకిన్ రవి. నేను ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, ఎంఏ ఇంగ్లీష్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలాగే గొల్లపల్లి జూనియర్ కళాశాలలో నేను విధులు నిర్వర్తించినప్పటికీ రెగ్యులర్ జేఎల్ వల్ల నేను ఇప్పుడు డిస్టర్బ్ అయ్యి ఇంటికన్నా ఉండడం జరిగింది. దయచేసి నాకైనా ఏదైనా ఒక ఆధారాన్ని చూపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.